వ్యవసాయంలో నీటిపారుదల వ్యవస్థలు ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా? ఇవి ఇప్పుడున్న పరిస్థితులలో చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక్కో పంటకు ఒక్కో రకమైన వ్యవస్థను వాడుకోవచ్చు. దీనివల్ల నీటి వృధా తగ్గించవచ్చు. నీటిపారుదల వ్యవస్థలను ప్రధానంగా 4 రకాలుగా విభజించవచ్చు. మొదటిది సర్ఫేస్ ఇరిగేషన్, అంటే ఉపరితల నీటిపారుదల. ఈ పద్ధతిలో నీరు గురుత్వాకర్షణ శక్తి ఆధారంగా నేలపై ప్రవహిస్తుంది మరియు నేలలోకి ఇంకుతుంది. ఇది చాలా సాధారణమైన పద్ధతి. 2. స్ప్రింక్లర్ ఇరిగేషన్, అంటే తుంపర నీటి పారుదల. పైపుల నెట్వర్క్ ద్వారా హై ప్రెజర్తో నీటిని గాలిలోకి స్ప్రే చేస్తారు. ఇది కృత్రిమ వర్షంలాగా పంటలపై పడుతుంది. వాలుగా ఉన్న నేలలకు మరియు ఇసుక నేలలకు ఇది చాలా అనుకూలం. 3. డ్రిప్ ఇరిగేషన్, అంటే బిందు సేద్యం. ఇది నీటిని ఆదా చేసే సమర్థవంతమైన పద్ధతి. నీటిని తక్కువ ప్రెజర్తో ట్యూబ్లు లేదా పైపుల ద్వారా నేరుగా మొక్కల వేర్ల దగ్గర చుక్కలు చుక్కలుగా అందిస్తారు. 4. సబ్సర్ఫేస్ ఇరిగేషన్, అంటే ఉపరితల నీటిపారుదల. ఈ పద్ధతిలో నీటిని నేల ఉపరితలం కింద నేరుగా మొక్కల వేర్ల ప్రాంతానికి అందిస్తారు. దీనివల్ల నీటి ఆవిరి కావడం చాలా వరకు తగ్గుతుంది. అయితే మీరు ఎలాంటి నీటిపారుదల వ్యవస్థను ఉపయోగిస్తున్నారో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.